వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజున మనము అంటే సోమవారము ఈ యొక్క ఏపీ టెట్ స్టేట్ వైడ్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి మనందరికీ కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో టెట్ రాయబోతున్నారో వారందరూ కూడా 3వ తేదీ నుంచి హాల్ టికెట్స్ విడుదల కాబోతున్నాయి. మరి 10వ తేదీ నుంచి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి పేపర్ 1 మరియు పేపర్ 2 అనేటువంటివి జరగబోతున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే మనకి 2011 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మనం 2025 డిసెంబర్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనకు ఎన్నోసార్లు టెట్లు నిర్వహించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క 2025 టెట్కి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మారిన సైకాలజీ సిలబస్ ఇంతవరకు ఈ సిలబస్ మీద మనకు ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు. కాబట్టి పేపర్ తయారు చేసే వాళ్ళకి ఇది కొత్తదే, ఈ సిలబస్ మీద మీకు టీచ్ చేసే వాళ్ళకి ఇది కొత్తదే, పరీక్ష రాసేటువంటి మీకు కూడా ఇది కొత్తదే. మరి ఈ సైకాలజీలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి తెలుసు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి, అంటే దీన్ని మనం సైకాలజీ అంటున్నాం. 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్కి ఇస్తున్నారు. మరి మొట్టమొదటిసారిగా పేపర్ 1 మరియు పేపర్ 2 ఇద్దరికి కూడా సిలబస్ను వేరువేరుగా ఇవ్వడం జరిగింది. రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఆ యొక్క సైకాలజీ సిలబస్, మారిన సిలబస్ మీద క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనేటువంటి విషయం ఎవ్వరికి కూడా తెలియనటువంటి అంశం. కాబట్టి రాష్ట్రంలో టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఏదో రకంగా వాళ్ళకి చేయూతనివ్వాలి అనేటువంటి ఆలోచనతో మారిన సిలబస్కి అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నాణ్యమైనటువంటి ప్రశ్నలతో, ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్తో ప్రశ్నాపత్రాలను తయారు చేసి 1 కాదు 2 కాదు ఏకంగా 3 గ్రాండ్ టెస్టులను స్టేట్ వైడ్గా ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా నిర్వహించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అనౌన్స్మెంట్ అనేటువంటిది మీకు చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే మారిన సైకాలజీ సిలబస్, అలాగే కంటెంట్లు ఈ కంటెంట్కి సంబంధించి కానీ చూసినట్లయితే ముఖ్యంగా పోయిన మెగా డిఎస్సి వరకు 9వ తరగతి వరకు న్యూ సిలబస్ని రాశారు. మొదటిసారిగా 10వ తరగతికి సంబంధించినటువంటి సిలబస్, 10వ తరగతి న్యూ సిలబస్ అనమాట, మారిన 10వ తరగతి న్యూ సిలబస్ కూడా ఈ టెట్లోనే రాబోతుంది. ఇంతవరకు 10వ తరగతి సిలబస్ మీద ప్రశ్నలు ఎలా ఉంటాయనేటువంటిది ఎవ్వరికి కూడా తెలియనటువంటి అంశం. మరి ఈ 2 ప్రధానమైనటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని అత్యంత అద్భుతంగా ప్రశ్నాపత్రాలను రూపొందించి మరి టెట్ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ విధానంలో టెట్ నిర్వహించాలనేటువంటి ఆలోచన కనిగిరి టీచర్స్ అకాడమీ వారు చేశారు. అందరిని ఏదో రకంగా ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి, ఎగ్జామ్ రాసే విధంగా చెయ్యాలి అనేటువంటి ఏం చేస్తున్నామంటే క్యాష్ ప్రైజ్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో ఎవ్వరు కూడా టెట్ ఎగ్జామ్స్ని ఫ్రీగా నిర్వహించడం అనేది జరగదు. ఒకవేళ నిర్వహించినా కూడా క్యాష్ ప్రైజ్ అనేటువంటిది ఎప్పుడు అనౌన్స్మెంటు జరగలేదు. జనరల్గా ఏదైనా సరే స్టేట్ వైడ్ ఒక మోడల్ ఎగ్జామ్ నిర్వహిస్తే ఒకే ఎగ్జామ్తోనే సరిపెట్టుకుంటారు. కానీ కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మాత్రము 1 కాదు 2 కాదు 3 గ్రాండ్ టెస్టులను ఈ యొక్క స్టేట్ వైడ్గా అత్యంత ప్రణాళికబద్ధంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి వచ్చేసి క్యాష్ ప్రైజ్ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 20,000 రూపాయలు. అంటే ఇక్కడ 20,000 రూపాయలు అనేటువంటిది ఏదో ఒకే అభ్యర్థికి ఇస్తారని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఎందుకంటే టెట్ పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది,
పేపర్ 3 ఉంది, పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది, అలాగే పేపర్ 2లో సోషల్ స్టడీస్ కూడా ఉంది. 3 రకాల ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఈ 3 రకాల ఎగ్జామ్స్ జరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క 20,000 క్యాష్ ప్రైజ్ని దామాషాలుగా విభజించి ఆయా అభ్యర్థులకు ఫోన్పే ద్వారా మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఎవరెవరికి నిర్వహించడం జరుగుతుందంటే పేపర్ 1 హెచ్జిటి వాళ్ళకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మేజర్గా ఎక్కువ మంది వీళ్ళు రాస్తారు కాబట్టి పేపర్ 1 హెచ్జిటి వాళ్ళకి జరుగుతుంది, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి జరుగుతుంది, అలాగే పేపర్ 2 సోషల్ స్టడీస్ వరకు కూడా జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మనకు ఫైనల్ ఎగ్జామ్లో బైలింగ్వెల్లో జరుగుతాయి. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ రాస్తుంటే మీకు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ని కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ప్రశ్నాపత్రాన్ని కూడా బైలింగ్వెల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్ అనేటువంటిది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుందమ్మా. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ప్రశ్న మొదట మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అలాగే దాని కింద తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది బైలింగ్వెల్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు మరియు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా. అంతేకాకుండా కొంతమంది ఉర్దూ మీడియం కూడా ఉంటారు. ఆ ఉర్దూ మీడియంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి క్వశ్చన్స్ని వాళ్ళు చాలా సులభంగా అర్థము చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ మోడ్ ఏంటంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి కేవలం ఆన్లైన్లో మాత్రమే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్స్ అనేటువంటి వాటిని ఆన్లైన్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్స్ వాటిని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆఫ్లైన్ అనేటువంటిది మరి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో అభ్యర్థులు ఉంటారు కాబట్టి మరి అభ్యర్థులందరికీ ఒకే చోటకు చేర్చి ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి మరి రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడున్నాయినా సరే వాళ్ళ మొబైల్లో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎగ్జాము రాయవచ్చు. కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది కేవలం ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది, ఆఫ్లైన్లో కాదు. ఎవ్వరి కూడా ఈ ఎగ్జామ్ పట్ల నిర్లక్ష్యము వహించవద్దు. ఇది చాలా చాలా అత్యంత అద్భుతమైనటువంటి అవకాశము. ఎందుకంటే మారిన సిలబస్కి అనుగుణంగా అత్యంత ప్రామాణికంగా ఒక ఎగ్జామ్ రాయడం వలన మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ రాసేటువంటి విధానం అనేది అలవాటు పడి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్ ఎగ్జామ్ను మీరు చాలా సులభంగా రాయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎగ్జామ్ రాయాలంటే మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో ఎగ్జామ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్ని మీరు ఓపెన్ చేసి ఎగ్జాము రాసుకోవచ్చు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి దీనికి ఉండే కండిషన్స్ ఏంటంటే ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలంటే ఆన్లైన్ పేమెంట్ 50 రూపీస్ చేయాలి. ఇది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటువంటివి ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఉచితమని ఫ్రీ గ్రాంట్ మీరు అనుకోవచ్చు, సార్ ఉచితం అంటున్నారు మళ్ళీ 50 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు అంటే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ 3 టెస్టులు అనేటువంటివి 50 రూపాయల పరంగా చూస్తే ఇచ్చే అమౌంట్కి దానికి ఏమాత్రం సరిపోదు. కాకపోతే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ మినిమం ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో యాప్కి సంబంధించి ఆ ఛార్జెస్ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్కి లేదా తయారు చేసినందుకు ప్రత్యేకంగా ఏమీ వసూలు చేయడం అనేటువంటిది జరగడం లేదు. ఈ అమౌంట్లో వచ్చినటువంటి అమౌంట్ సరిపోకపోయినా సరే మేము అదనంగా కలిపి 20,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అనేటువంటిది అభ్యర్థులందరికీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే డిసెంబర్ 4వ తేదీన ఒక ఎగ్జామ్ జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన మొదటిసారిగా ఒక ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అంటే గురువారం గ్రాండ్ టెస్ట్ 1 అనేటువంటిది డిసెంబర్ 4న జరుగుతుంది గురువారం. గ్రాండ్ టెస్ట్ 2 అనేటువంటిది డిసెంబర్
6వ తేదీన శనివారం జరుగుతుంది. అలాగే గ్రాండ్ టెస్ట్ 3 డిసెంబర్ 8వ తేదీన జరుగుతుంది. ఈ యొక్క క్యాష్ ప్రైజ్కి ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా అభ్యర్థులందరూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంట వరకు జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ని రాయాలి. మీరు అనుకోవచ్చు, సార్ ఆ సమయంలో మాకు వీలు కాకపోతే మరలా మిగతా సమయంలో మేము రాసుకోవచ్చు. కానీ క్యాష్ ప్రైజ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఎన్రోల్ అవుతారో వాళ్ళను మాత్రమే క్యాష్ ప్రైజ్ ఉండేటువంటి జాబితాలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఆ సమయం వీలు కాకపోతే ఎగ్జామ్ కావాలనుకున్నట్లయితే మీరు ఏ టైంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ క్యాష్ ప్రైజ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు జరిగేటువంటి ఆ ఎగ్జామ్ని ఖచ్చితంగా మీరు రాయవలసినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి ఏపీటెట్ 2025కు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి దాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఎందుకంటే పేపర్ 1 ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మారిన సిలబస్కు అనుగుణంగా ఎవరెవరికి నిర్వహిస్తున్నామంటే పేపర్ 1 ఏదైతే ఉందో దీన్నే మనం హెచ్జిటి అంటున్నాం. హెచ్జిటి వాళ్ళందరికీ కూడా పేపర్ 1A వాళ్ళందరికీ కూడా పేపర్ 1A నిర్వహిస్తున్నాం. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు 150 క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇవి 150 మార్క్స్కి. మరి ఈ 150 క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఇస్తారు మీ అందరికీ తెలుసు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేటువంటిది 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగు అనేది 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేటువంటిది 30 మార్క్స్. అలాగే మ్యాథ్స్ అనేది 30 మార్క్స్. అలాగే ఈవీఎస్ అనేది 30 మార్క్స్. ఇలా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. తెలుగు వచ్చేసి 24+6 24 మార్కులకు తెలుగు కంటెంటు, 6 మార్కులకు తెలుగు మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 24 మార్కులకు ఇంగ్లీష్ గ్రామరు, 6 మార్కులకు ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 24 మార్కులకు మ్యాథ్స్ కంటెంట్, 6 మార్కులకు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ఈవీఎస్ 24 మార్కులకు ఈవీఎస్ కంటెంట్, 6 మార్కులకు ఈవీఎస్ మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ ఈవీఎస్ అంటే ఇక్కడ 12 మార్కులకు సైన్సు, 12 మార్కులకు సోషల్ స్టడీస్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 12 మార్కులకు సైన్స్ ఉంటుంది, 12 మార్కులకు సోషల్ ఉంటుంది. మరియు ఈ 6 మార్కుల్లో 3 మార్కులు సైన్స్ మెథడాలజీ ఉంటుంది, 3 మార్కులు వచ్చేసి సోషల్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. పేపర్ 1 హెచ్జిటి వాళ్ళకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఏదైతే ఉందో దానికి డిఈడి సైకాలజీ టెక్స్ట్ బుక్ ప్లస్ డిఈడి సైకాలజీ టెక్స్ట్ బుక్, అలాగే డిఈడి ఐసిటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో వాటి ఆధారంగా ప్రశ్నాపత్రం తయారు చేయడం జరిగింది. కంటెంట్ కోసం పేపర్ 1 వాళ్ళందరూ కూడా 8th క్లాస్ వరకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటి జరిగింది. మెథడాలజీకి వచ్చేసి డిఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఈడి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఎందుకంటే మీరు ఈ ఎగ్జామ్స్ను కానీ నిర్లక్ష్యం చేసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు తిరిగి మళ్ళా ఆలోచన చేయవలసి వస్తుంది. అరే, మారిన సిలబస్కి అనుగుణంగా నేను ఒక పరీక్ష అయినా రాస్తుంటే బాగుండేది అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దీనికి చెల్లించవలసింది కేవలం 50 రూపీస్ మాత్రమే. ఇదే 400-500 రూపాయలు కాదు. గతంలో ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ పెట్టినట్లయితే, జస్ట్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెట్టినట్లయితే మినిమం 500 ప్యాకేజ్తో ఎగ్జామ్స్ నిర్వహించేవాళ్ళం. కానీ సిలబస్ మారింది, ప్రతి అభ్యర్థికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో కేవలం 50 రూపాయలతోనే 3 గ్రాండ్ టెస్టులు మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా పేపర్ 1 హెచ్జిటి వాళ్ళకి కంటెంట్ కోసం మీరు 8th క్లాస్ వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మెథడాలజీల కోసం డిఈడి టెక్స్ట్ బుక్లను పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పేపర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అలాగే
మరొకటి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్. మరి ఇది కూడా ఎలా జరుగుతుంది? 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 మార్క్స్ కదా. వీళ్ళకి ఎలా నిర్వహించడం జరుగుతుందంటే సెక్షన్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సైకాలజీ వచ్చేసి 30 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ 1 తెలుగు వచ్చేసి 30 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్. కంటెంట్లు మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్, అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్, అలాగే బయాలజికల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్. ఈ యొక్క మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చేసి 30 మార్క్స్, సైకాలజీ అనేటువంటిది 30 మార్క్స్. ఈ సైకాలజీ కోసం ఈ సైకాలజీ ప్లస్ ఐసీటీ, సైకాలజీ ప్లస్ ఐసీటీ దీనికోసం బీఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రశ్నాపత్రం అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ తెలుగు ఇంగ్లీషు, తెలుగు వచ్చేసి కేవలం వ్యాకరణం ప్లస్ పాఠ్యాంశాలు ఉంటాయి తప్ప మెథడాలజీ అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలమ్మా, తెలుగు కానీ ఇంగ్లీష్కి కానీ పేపర్ 1 వాళ్ళకి మెథడాలజీ ఉంటుందే కానీ పేపర్ 2 వాళ్ళకి మెథడాలజీ అనేటువంటిది ఉండదు. ఈ 30 మార్కులకు వ్యాకరణము మరియు సంబంధిత పాఠ్యాంశాలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ 30 మార్కులకు వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ వ్యాకరణం అనేటువంటిది ఉంటుంది. మ్యాథ్స్ ఉంది కదా, 20 మార్కులకి 16 + 4 16 మార్కులకి మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, 4 మార్కులకి మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ 16 మార్కులకి ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఉంటుంది, 4 మార్కులకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అనేది ఉంటుంది. బయాలజికల్ సైన్స్ 16 మార్కులకు బయాలజీ కంటెంట్ ఉంటుంది, 4 మార్కులకు బయాలజీ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే పేపర్ 2 వాళ్ళు కంటెంట్ల కోసం ఎన్నో తరగతి వరకు ప్రిపేర్ అవుతారంటే 1 to 10th 10వ తరగతి వరకు కంటెంట్ల కోసం ప్రిపేర్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ మ్యాథ్స్ కంటెంట్స్ కానీ ఫిజికల్ సైన్స్ కంటెంట్లు కానీ బయాలజికల్ సైన్స్ కంటెంట్లు కానీ ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలంటే 10వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలను ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంది. మెథడాలజీల కోసం మ్యాథ్స్ మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కానీ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ కోసం బీఈడి సిలబస్ ఏదైతే ఉందో ఆ బీఈడి సిలబస్ని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సైకాలజీ క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం కోసం మేము సైకాలజీ బీఈడి టెక్స్ట్ బుక్ అలాగే బీఈడి ఐసీటీ టెక్స్ట్ బుక్ను పరిగణలోకి తీసుకొని సైకాలజీ క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే తెలుగు సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్య పుస్తకాలను పరిగణలోకి తీసుకొని ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంగ్లీష్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ గ్రామర్ బేస్డ్ ఏదైతే ఉంటుందో స్కూల్ లెవెల్ వరకు వాటిని పరిగణలోకి తీసుకొని ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ గతం కంటే ఈసారి బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది. ఎందుకంటే గతంలో మ్యాథ్స్ ఒక్కటే 30 మార్కులకు ఉండేది, బయాలజీ ఫిజికల్ సైన్స్ రెండు కలిపి 30 మార్కులు ఉండేది. ఇప్పుడు అలా ఎక్కువ తక్కువ లేకుండా సమ ప్రాధాన్యత మ్యాథ్స్ 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 20 మార్కులు, అలాగే బయాలజికల్ సైన్స్ 20 మార్కులు. కొంచెం మ్యాథ్స్ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొంచెం సులభమైనటువంటి టాపిక్స్ మాత్రమే మ్యాథ్స్ చేసుకొని మిగతా బయాలజీ మరియు ఫిజికల్ సైన్స్ కానీ బాగా ప్రిపేర్ అయినట్లయితే స్కోర్ పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క స్కోర్ను పెంచుకోవడానికి, ఎందుకంటే బయాలజీ యొక్క సిలబస్ అనేది చాలా తక్కువ. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి సిలబస్ గతంతో పోలిస్తే బయాలజీ కానీ ఫిజికల్ సైన్స్ యొక్క సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. కాబట్టి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ప్రతి క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. మరి ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ని ఉపయోగించుకోండి. అలాగే నెక్స్ట్
అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్, పేపర్ 2A సోషల్ స్టడీస్ వాళ్ళు. మరి ఈ సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా 150 MCQs ఉంటాయి. 150 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళకు కూడా బైలింగ్వెల్లోనే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ అనేది 30 మార్క్స్. మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే సైకాలజీ ప్లస్ ICT, ఏదైతే బీఈడీకి సంబంధించిన సైకాలజీ మరియు ICT ఉంటుందో ఆ సిలబస్ను బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులకు ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. అలాగే సోషల్ కంటెంట్ SS కంటెంట్, సోషల్ స్టడీస్ కంటెంట్ వచ్చేసి 48 మార్కులకు ఉంటుంది. అలాగే సోషల్ స్టడీస్ మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకి ఉంటుంది. మొత్తం కంటెంటు మరియు మెథడాలజీ కలిపి సోషల్కి సంబంధించి 60 మార్కులకు ఉంటుందన్నమాట. ఇది సోషల్ స్టడీస్ వాళ్ళకి పేపర్ 2 యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది. మరి సోషల్ స్టడీస్ కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే పేపర్ 1 మరియు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఉందో, మొదటి ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీచర్స్ అకాడమిక్ అని యాప్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. రెండవ ఎగ్జామ్ వచ్చేసి 6వ తేదీ శనివారం జరుగుతుంది. మూడవ ఎగ్జామ్ వచ్చేసి 8వ తేదీ సోమవారం అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 3 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి స్టేట్ వైడ్గా నిర్వహిస్తున్నాం. కేవలం గ్రాండ్ టెస్ట్ నిర్వహించడమే మాత్రమే కాకుండా అభ్యర్థుల్ని ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క క్యాష్ ప్రైజ్ను కూడా 20,000 రూపాయలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క క్యాష్ ప్రైజ్ 20,000 రూపాయలని ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ప్రతి విభాగంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి విభజించి ప్రతి విభాగంలో కూడా అంటే దాదాపు 9 మంది అభ్యర్థులకు ఈ యొక్క క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పేపర్ 1లో 3, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 3, పేపర్ 2 సోషల్ స్టడీస్లో 3 ఈ యొక్క దామాషా పద్ధతిలో 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అందరికి విభజించి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది స్టేట్ లెవెల్. మరి ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుందని ఇంతకుముందే మీకు నేను చెప్పాను. ఎగ్జామ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది కేవలం ఆన్లైన్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మరి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ అకాడమిక్ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా టీచర్స్ అకాడమిక్ అనే యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దాన్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది రాయవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 3 గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. చాలామంది ఏంటంటే పరీక్ష అంటే ఒక భయపడుతుంటారు, ఇంకా సిలబస్ అవ్వలేదని. మరి ఇంకా సిలబస్ డిసెంబర్ 10వ తేదీ నుంచి మనం ఎగ్జామ్ రాయాలి కాబట్టి సిలబస్ అయినా లేకపోయినా మనకు వచ్చినటువంటి డేట్ రోజు మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఖచ్చితంగా భయపడకుండా ప్రతి అభ్యర్థి కూడా మీకు వచ్చినట్టు ఒక అద్భుతమైన అవకాశంగా భావించి ఈ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఉపయోగించుకోండి. రాసిన తర్వాత మీరే అంటారు చాలా బాగా ఎగ్జామ్స్ నిర్వహించారు, ఇది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది అనేటువంటి విషయం మీకే అర్థమవుతుంది. మీరు పరీక్షలు రాస్తూ ఉంటారు కానీ మరి వెయిటేజ్ ప్రకారంగా ఏ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ నుంచి ప్రశ్న ఇవ్వాలి, ఏ కాన్సెప్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి, ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి, ఆ ప్రశ్నలు ఏ లెవెల్లో ఇవ్వాలి, ఇవన్నీ కూడా మాకున్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ని పరిగణలోకి తీసుకొని ప్రశ్నాపత్రాలను బోత్ మీడియాలో తయారు చేసి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎక్కడ కూడా మీకు బైలింగ్వెల్లో ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కూడా ఉండదు. మరి ఆ రిస్క్ను కనిగిరి టీచర్స్ అకాడమీ వారు తీసుకొని
ప్రతి అభ్యర్థి కూడా ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో పిల్లవాడికి ముందుగా పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి విధానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు రాయడమే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసి ఎక్కువ మంది, ఎందుకంటే మీ అంతటా మీరు ప్రిపేర్ అవుతుంటారు, సమూహంలో మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోలేరు. కానీ ఎక్కువ మంది కానీ దీనికి అటెండ్ అయినట్లయితే ఎంత ఎక్కువ మంది రాస్తే మీ యొక్క పొటెన్షియాలిటీ అంత ఎక్కువ తెలుస్తుంది మీకు. ఇప్పుడు 10 మందిలో నెంబర్ 1 అవడం కంటే 100 మందిలో నెంబర్ 1 అంటే దానికి విలువ ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాసేటువంటి విధానంలోకి తీసుకెళ్లాలంటే అది మీ చేతుల మీద ఆధారపడి ఉంది. మీరు వైరల్ చేయండి. ఈ యొక్క వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియోని మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే ఎక్కువ మంది ఎగ్జామ్లో పాల్గొంటారు. ఎంత ఎక్కువ మంది ఎగ్జామ్లో పాల్గొన్నట్లయితే మీ యొక్క పొటెన్షియాలిటీ అంత ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.